మన దేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్నని 47% పౌల్ట్రీ పరిశ్రమలలో కోళ్ళకి దానాగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 13% పశుగ్రాసానికి మరియు 14% పారిశ్రామిక ఉత్పత్తులలో ముడిసరుకుగాను మరియు 13% ఆహారంగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా 6% మొక్కజొన్నని ఎగుమతి చేస్తున్నారు వివిధ దేశాలకి. అయితే భారత ప్రభుత్వము డీజిల్ వాడకంని తగ్గించే చర్యల్లో భాగంగా ఇథనాల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. అయితే 2030 నాటికి 30% ఇథనాల్ని డీజిల్కి ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకు గాను వరి మరియు చెరుకుతో పాటు మొక్కజొన్నని కూడా ముడిసరుకుగా ఉపయోగించుకోవాలనే ప్రతిపాదన ఉంది. ఎందుకంటే మొక్కజొన్న తక్కువ కాలంలో తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఇథనాల్ పునరుత్పత్తి అనేది మొక్కజొన్న నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కజొన్నని ఇథనాల్ తయారీకి వాడుకునే ప్రతిపాదన ఉంది. అయితే ఈ 2025 సంవత్సరం నాటికి 350 కోటి లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి 9.2 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న అవసరం ఉంది. అయితే ఈ ఇథనాల్ అవసరం దృష్ట్యా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాతావరణ మార్పులకి తట్టుకునే అధిక దిగుబడినిచ్చే వంగడాలని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది.